నమస్తే K24 న్యూస్. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలోని అన్ని గ్రామాలలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక కర్షకులు తమ హక్కుల కోసం మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని అన్నారు. శుక్రవారం రోజున మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండలంలో సిపిఐ హమాలి మరియు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కార్మిక ఐక్యతను చాటి చెప్పేలా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. తొలుత సంఘాల నాయకులు ఎర్ర జెండాను ఆవిష్కరించి అనంతరం కార్మిక వర్గ పోరాటాల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల స్మారకార్థం నిశ్శబ్దాన్ని పాటించి వారికి ఘనంగా నివాళులర్పించారు. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ఈరోజు 140వ మేడే కార్యక్రమాన్ని బెజ్జంకి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు అమెరికా దేశంలోని చికాగో పట్టణంలో 1886లో కార్మిక వర్గం అంతా ఏకమయ్యి ఆ రోజు పారిశ్రామికవేత్తలు పని బానిసలను కార్మిక వర్గాన్ని పని బానిసలను చేసి తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పెంచడం, ఇష్టం వచ్చినట్టుగా 18 గంటలు 20 గంటలు పని చేయించడంతో ఆ రోజు ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా తిరగబడి ఈరోజు మాకు 8 గంటల పని దినం కావాలని, అట్లాగే మాకు కనీస వేతనం కావాలని కార్మిక వర్గం అంతా ఐక్యమయ్యి పోరాటాలకు పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ రోజు మే 1వ తారీఖున కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. మేమందరం కూడా పని బంద్ చేసి మాకు మా హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పేసి ఆ రోజు ఒక పిలుపునివ్వడంతో మే 1వ రోజు ఆ పోరాటం ప్రారంభమైంది. మరి పెద్ద ఎత్తున కార్మిక వర్గము ఆ పోరాటంలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని ఆ రోజు ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు కానీ అట్లాగే ప్రభుత్వము కుమ్మక్కయ్యి ఆ కార్మిక వర్గం చేస్తున్నటువంటి ర్యాలీని తుపాకులతోటి కార్మిక వర్గాన్ని కాల్చడం జరిగింది. మరి ఆ రోజు ఉన్నటువంటి కార్మికులు తీవ్రమైనటువంటి రక్తస్రావంతో వారికి ఉన్నటువంటి వారి దుస్తుల్ని ఎర్ర జెండాగా రక్తంతో నిన్నటువంటి దుస్తుల్ని ఎర్ర జెండాగా ఎగిరేసి ఆ రోజున్నటువంటి పారిశ్రామికవేత్తలకు కానివ్వండి ఆ రోజున ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి చరిత్ర ఆ కార్మిక వర్గానికి ఉన్నది. మరి అట్లా ఒక్క చికాగో పట్టణంలోని అమెరికా దేశంలో కాదు, ఆ పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఉప్పొంగి ప్రపంచ కార్మిక వర్గం అంతా ఐక్యమైంది. మరి ఐక్యమవడంతో ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు మరి కార్మిక వర్గంతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించడం జరిగింది. ఆ పోరాటంతో 8 గంటల పని దినం గాని అట్లాగే కనీస వేతనము అడిగే హక్కులు కానివ్వండి, అట్లాగే సెలవులు కానివ్వండి, మరి మా పని భద్రతను ఆ రోజు ఉన్నటువంటి పాలకులు గాని పారిశ్రామికవేత్తలు కల్పించడం జరిగింది. మరి అదే విధంగా ఆ పోరాటంతో ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి 8 మందికి గుర్తుగా మే 1వ తారీఖున పల్లెలో కార్మిక వర్గం ఎర్ర జెండాలు ఎగిరేసి మేడే స్ఫూర్తిని చాటి చెప్తా ఉన్నది. 140 సంవత్సరాలుగా ఈరోజు మనం మేడేను జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ ఎర్ర జెండా కార్మిక వర్గానికి అండగా నిలబడ్డది, పేద ప్రజలకు అండగా ఎర్ర జెండా ఉన్నది. అట్లాగే మన భారతదేశంలో కూడా అనేక కార్మిక వర్గ పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకోవడం జరిగింది. మరి ఈ తెలంగాణలో కూడా ఎర్ర జెండా ఆ రోజు నైజాం కాలంలో దొరలు భూస్వాముల చేతిలో వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది. ఆ రోజు దొర గడిలు కూలగొట్టింది ఎర్ర జెండా. దొరల కుండెల్లో కునుపాలు కుత్తి ఎర్ర జెండా లావట్టి పేద ప్రజలకు 4 లక్షల ఎకరాల భూమిని వంచింది ఈ ఎర్ర జెండా. మరి అట్లాంటివి అనేకమైనటువంటి పోరాటాలకు ముందు నడిచింది ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాను కాపాడుకుంటేనే మన పేద ప్రజలం గాని కార్మిక వర్గం గాని ఇలా మనం నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ ఎర్ర జెండా ప్రభావాన్ని ఈ ఎర్ర జెండాను మనమందరము కార్మిక వర్గం కాపాడుకోవాలి. మనం కూడా కొంచెం వెనుకబడ్డట్టుగా ప్రభుత్వాలు చూస్తే ఈరోజు 24 కార్మిక చట్టాలను ఎత్తేసినటువంటి ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. మరి ఆ రోజు మేడే స్ఫూర్తితోటి సాధించిన 8 గంటల పని దినాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎత్తేసే కుట్రను చేసింది.
మరి అట్లా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు సంఘం పెట్టుకునే హక్కులో నిబంధనలు పెంచింది, మరి పని గంటల్లో నిబంధనలు పెంచింది, వేతన సవరణ చట్టానికి నిబంధనలు తెచ్చింది. కాబట్టి మళ్ళా మనం ఈ మేడే స్ఫూర్తితోటి ఎర్ర జెండా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం ద్వారా మళ్ళా మన కార్మిక వర్గానికి మన హక్కులను సాధించుకునే అవకాశం ఉంటది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అందరము ఎర్ర జెండాను కాపాడుకుందాం, ఎర్ర జెండాను నిలబెడదామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతా ఉన్నది. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.